భక్తుడైన దావీదు చెబుతున్నాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, ధన్యుడు. ఇప్పుడు మన ఆత్మలో కపటము లేని వారుగా ఉండాలంటే, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడాలనంటే, అతిక్రమములను చేయకుండా ఉండాలనంటే, చిందించబడుతున్న నిబంధన రక్తమును మనము స్వీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిందించబడుతున్న నిబంధన రక్తము, లేక చిందించబడిన నిబంధన రక్తము, చేర్చబడిన శరీరము ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, ఎప్పుడైతే దాన్ని నువ్వు తీసుకుంటావో, నీలో లోపల జరిగే మొట్టమొదటి ప్రక్రియ ఏంటో తెలుసా? ఇన్సోగ్రామ్ జరుగుతూ ఉంది. లోపల ఇన్సోగ్రామ్ జరుగుతూ ఉంది. దాని వలన అక్కడ పేరుకుపోయిన కపటం అంతా కూడా బయటికి వెళ్ళిపోతావు. చాలా మంది దీన్ని స్వీకరించడానికి రారండి, జడుపుతారు, భయపడతారు. కొంతమంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా దీన్ని స్వీకరించడానికి